హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సైకో మొగుడు మూడో భాగాన్ని వినేద్దాం. ఎందుకు చెల్లెమ్మ అనవసరంగా టెన్షన్ పడతావు? తప్పు జరిగింది, ఎదిరించింది. ఇటువంటి అమ్మాయిలు ఉండడం కూడా గొప్ప తెలుసా? ఎంతమంది అమ్మాయిలు ఇంత ధైర్యంగా ఎదుర్కొంటున్నారు చెప్పు. మనం సంతోషించాలి. ఆ ధైర్యం మన అమ్మాయికి ఉంది అని అన్నారు కౌశిక్ వాళ్ళ డాడీ కీర్తన వైపు చూస్తూ. నిజమే గోపాల్ చెప్పేది అక్షరాల నిజం. నా కూతురు ఎటువంటి తప్పు చేయకపోతే ఎదుటి వాళ్ళ ముందు తలవంచాల్సిన అవసరం ఏముంది చెప్పు. తప్పు జరిగింది, ధైర్యంగా చెప్పింది. దానికి ఇంకా మనమందరం సంతోషించాలి అన్నాడు కీర్తన వాళ్ళ డాడీ రఘు గారు. మీరందరూ ఇలా వెనకేసుకుని వస్తే ఎలా? రేపు పెళ్లి కావాల్సిన అమ్మాయి ఏమైనా సమస్యలు వస్తే ఎలా అని ఆందోళన పడ్డారు వాళ్ళ అమ్మగారు. పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్తుంది చెల్లెమ్మ? మా ఇంటికే కదా వచ్చేది. ఈ ఇంటి నుంచి పక్కింటికి వస్తుంది. ఆమె గురించి మొత్తం మాకు తెలిసినప్పుడు ఇంకా భయపడాల్సింది, బాధపడాల్సి ఉంది ఏమీ లేదు. ఇంత ధైర్యం ఉన్న అమ్మాయి మా ఇంటి కోడలని నాకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఆ మాటకి కీర్తన వాళ్ళమ్మ మాత్రమే కాదు, కౌశిక్ కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. సరే, అలసిపోయి ఉంటారు, ఫ్రెష్ అయ్యి రండి అంటూ వాళ్ళిద్దరిని పంపించి మిగతా వాళ్ళందరూ మాటల్లో పడిపోయారు. ఇంటికొచ్చిన తర్వాత ఆదిత్య మాత్రం అసలు కుదురుగా ఉండలేకపోయాడు. ఎంత తాగినా ఎక్కడం లేదు. కీర్తన రూపమే కనపడుతూ ఉంది. మళ్ళీ అవమానం జరిగింది ఆమె వల్ల. తనకింతకు ముందు ఒకసారి, మళ్ళీ ఇప్పుడు తనని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది. ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తుంది? నా గురించి తెలుసు, అయినా మళ్ళీ చేసింది అంటే ఎంత పొగరు అనుకున్నాడు. తాగే కొద్దీ అతనికి అసలు స్పృహ ఉండడం లేదు. ఎలాగైనా సరే ఆమెని తన కాళ్ళ కిందకి తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఎలా? ఆమె గురించి ఆలోచించే కొద్దీ అతనికి కోపం ఇంకా పెరిగిపోతుంది. దించుతాను, నీ పొగరు మొత్తం దించుతాను అనుకుంటూ అలానే తాగి తాగి పడిపోయాడు. దాదాపు ఒక వారం రోజులు ఇంకా ఎటువంటి సంఘటనలు జరగకుండా గడిచిపోయాయి. కౌశిక్, కీర్తన వాళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెట్టించారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, ఇద్దరి తండ్రులు కలిసి ఏదో తెలియని గుండె బరువు పట్టి పీడిస్తూ ఉంది కీర్తనకి. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం సంతోషంగా నటిస్తూ ఉంది. తప్పదు, ఈ పెళ్లి జరగాలి. ఎందుకు అంటే జరిగిన సంఘటన అటువంటిది. ఇంట్లో వాళ్ళ పరువు మర్యాదలు బయట పెట్టలేదు తను. తన మనస్సు, తన సంతోషం కన్నా ఇంట్లో వాళ్ళ సంతోషం చాలా ముఖ్యం అనిపించింది ఆమెకి. అలాగే ఆలోచిస్తూ ఆ రోజు హాస్పిటల్కి వచ్చింది ఆమెతో పాటు కౌశిక్ కూడా. కౌశిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోగా ఆమె ఆ రోజు సర్జరీస్ చూసుకుంది. రెండూ చేయాల్సినవి ఉన్నాయి. వెంటనే తన క్యాబిన్కి వెళ్ళి ఒక అర్ధగంట తన క్యాబిన్లో నిశ్శబ్దంగా మౌనంగా కూర్చుంది. ధ్యానంలో గడిపి బాగా మెడిటేషన్ చేసి తనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టుకుని పాజిటివ్ ఎనర్జీ చేసుకుంటూ సర్జరీ చేయబోయే వాళ్ళకి ఏమీ కాకూడదు, వాళ్ళు సురక్షితంగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది కీర్తన. మధ్యాహ్నం వరకు సర్జరీ జరిగింది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. చాలా సంతోషంగా బయటకొచ్చి వాళ్ళకి చెప్పింది. అందరూ సంతోషపడ్డారు. తర్వాత ఇంకో సర్జరీకి టైం ఉంది అంటే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయింది ఆమె. అలాగే ఒక 2 గంటల రెస్ట్ తర్వాత ఇంకో సర్జరీ కూడా చేసింది. దాదాపు ఆ రోజు హెవీ వర్క్ పూర్తయ్యేసరికి చీకటి పడింది. కౌశిక్ ఏదో ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి ముందే వెళ్ళిపోయాడు. కీర్తన మాత్రం తాను చేసిన 2 ఆపరేషన్ సక్సెస్ అయ్యాయి అన్న ఆనందంలో ఉంది. అలాగే చీకటి పడిన ఇంటికి పోకుండా మరి కొంచెం సేపు అక్కడే ఉండి వాళ్ళకి కాంప్లికేషన్స్, రియాక్షన్స్ ఏవైనా వస్తున్నాయేమో చూసుకుని ఎటువంటి రియాక్షన్, కాంప్లికేషన్స్ లేకపోవడంతో సంతోషంగా ఇంటికి వెళ్ళింది. రాత్రి అలసటగా ఇంటికొచ్చిన కీర్తన తల్లి ఎంత బలవంతం చేసినా అస్సలు తినకుండా అలాగే నిద్రపోయింది. ఉదయం చేసిన పనులు చాలా టైర్డ్ అయిపోయిందేమో అని ఆమె ఆ అలసట వల్లే ఎప్పుడు నిద్రపోయిందో అసలే తెలియలేదు. అలాగే మత్తుగా నిద్రపోతున్న వేళ ఎవరో తన రూమ్ డోర్ ఫాస్ట్గా కొడుతున్నట్టు అనిపించింది ఆమెకి. అర్థం కాలేదు. ఆమెకి కలలో అనుకుంది. కానీ ఈసారి డోరు శబ్దం మరింత ఎక్కువగా వినపడింది. ఆమెకు వెంటనే లేచి డోర్ తెరిచింది. ఎదురుగా తన తల్లి, తండ్రి ఆమె వైపు చాలా టెన్షన్గా చూస్తున్నారు. వాళ్ళిద్దరిని అలా చూడగానే అంతవరకు ఉన్న నిద్రమబ్బు మొత్తం వదిలిపోయినట్టు అనిపించింది ఆమెకి. కీర్తన అంటూ కీర్తన తల్లి బాధగా ఆమె వైపు చూస్తూ ఉంది. తన తల్లి ఫేస్ చూడంగానే ఏమైంది మమ్మీ అని అడిగింది కీర్తన ఆందోళనగా. నీ కోసం అంటూ ఆవిడ ఏదో చెప్పబోయారు. వెంటనే ఆమె తండ్రి మధ్యలో అందుకొని ఫాస్ట్గా రెడీ అయ్యి కిందికి రా బేబీ, 5 నిమిషాల్లో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఆమె తల్లిని తీసుకుని వాళ్ళిద్దరిని చూడంగానే ఏదో జరిగిందని మాత్రం అర్థమైంది కీర్తనకి. వాళ్ళిద్దరి మొహాలు అసలు అలా చూశాక ఆమెకు కూడా కొంచెం టెన్షన్గానే అనిపించింది. 5 మినిట్స్లో స్నానం కంప్లీట్ చేసి క్యాజువల్గా డ్రెస్ వేసుకుని అలాగే లూజ్ హెయిర్కి క్లిప్ పెట్టుకుని కిందికి దిగింది. అంతే. అక్కడ హాల్లో కూర్చున్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. తన ఇంటికి పోలీసులు ఇక్కడేం చేస్తున్నారు అనుకుంది. అర్థం కాలేదు ఆమెకి ఏం జరుగుతుందని. కన్ఫ్యూజన్ ఫేస్తో వాళ్ళ ముందరకొచ్చి నిలబడింది.
కీర్తన తండ్రి ఏదో చెప్పబోయే అంతలో ఆ ఇన్స్పెక్టర్ ఆమె ముందరకొచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ మేడం అన్నారు. ఆ మాట వినగానే ఆమె కంప్లీట్గా షాక్ అయిపోయింది. ఎందుకు అనేది అర్థం కాలేదు. అసలు తన్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఏ నేరం మీద అంత తప్పు తాను ఏం చేసింది? కళ్ళు తిరిగినట్లు అనిపించాయి. వెంటనే కీర్తన తల్లి తండ్రి ఆమె పక్కకు చేరి ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ ఆమె వైపు అలాగే చూస్తూ నిన్న మీరు ఆపరేషన్ చేసిన ఇద్దరు పేషెంట్లు చచ్చిపోయారు. పవిత్రమైన మెడికల్ ఫీల్డ్లో ఉండి కమర్షియల్గా ఆలోచించి వాళ్ళ ప్రాణాలు సీరియస్ అయ్యేంత వరకు తీసుకుని వచ్చి వాళ్ళని సరిగ్గా చూసుకోక పైగా నిర్లక్ష్యంగా మీరు ఆపరేషన్ చేశారు. అందుకే ఇద్దరు చచ్చిపోయారన్నాడు అతను. ఆ మాట వినగానే కీర్తనకి దిమ్మ తిరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళు కేసులు ఏమీ కాలేదు. దే ఆర్ సేఫ్. నేను నైట్ వరకు ఉండి చూసుకొని వచ్చాను. అసలు వాళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా లేవు. వాళ్ళు కంప్లీట్గా అవుట్ ఆఫ్ డేంజర్. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? ఏమో ఒకసారి చెక్ చేయండి. వాయిస్ కొంచెం షివర్ అవుతూ ఉంటే చెప్పింది కీర్తన. నో మేడం, ఖచ్చితంగా మీరే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చాం. నో, అది అస్సలు ఇంపాసిబుల్. ఇలా జరగడానికి వీలే లేదు. నేను వాళ్ళని చూడాలి. నో మేడం, హాస్పిటల్ మొత్తం వాళ్ళ బంధువులతో నిండిపోయింది. మిమ్మల్ని చూస్తే ఇమీడియట్గా మీ పైన అటాక్ చేస్తారు. సో బెటర్ ఏంటంటే మీరు మాతో ఉండండి. మీరు మా దగ్గర ఉంటేనే సేఫ్గా ఉంటారు. కీర్తన ఇంకా ఏదో చెప్పబోయింది. ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఆమె చేతికి సంఖ్యలు వేసి తీసుకుని వెళ్ళిపోయాడు అతను. వెళ్తున్న కూతురు వైపు ఆమె తల్లి ఏడుస్తూ చూస్తూ ఉంది. రఘునాథ్ వెంటనే తనకు తెలిసిన ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు ఆమెను బయటికి తీసుకురావడానికి. కీర్తన బయటకు వచ్చిన తర్వాత ఇంటి బయట ఇన్స్పెక్టర్ని చాలా రిక్వెస్ట్ చేసి హాస్పిటల్కి వెళ్ళింది. నిజంగానే అక్కడున్న పేషెంట్ రిలేటివ్స్ అందరూ చాలా బాధగా ఏడుస్తున్నారు. వాళ్ళని చూడగానే ఆమెకు కూడా కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. ఎలా జరిగింది ఇది? ఆమెకు అస్సలు అర్థం కావడం లేదు. రాత్రి వరకు బాగా ఉన్న వాళ్ళు సడన్గా ఎలా చనిపోయారు? ఆమెను చూసి కౌశిక్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంతవరకు అతను అక్కడ పరిస్థితిని అదుపు చేయడానికి చూస్తున్నాడు. రిలేటివ్స్తో మాట్లాడి ఎటువంటి కేసు లేకుండా చేయించడానికి అతను చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ వాళ్ళు ఏదో మొండి పట్టు పట్టినట్టు ఒప్పుకోవడం లేదు. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ప్రాణానికి ప్రాణం అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. రేయ్, మా కుటుంబంలోని వ్యక్తి ప్రాణం పోయింది కాబట్టి ఆమె కూడా అరెస్ట్ జరగాలి అని మాట్లాడారు వాళ్ళు. కీర్తనకు మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది. అసలు ఇదంతా ఎలా జరిగింది? తన ఆపరేషన్ సక్సెస్ అయింది. తన వాళ్ళతో మాట్లాడని వాళ్ళు స్లోలోకి వచ్చిన తర్వాత తనతో మాట్లాడారు. అంతా బాగుందని చెప్పారు. కాంప్లికేషన్స్ కూడా అసలు ఏమీ కనిపించలేదు. రాత్రిన డ్యూటీ డాక్టర్కి వాళ్ళ గురించి మొత్తం చెప్పి వచ్చింది. మళ్ళీ ఇంతలోనే ఏమైంది? ఆమెకి నిజంగానే పిచ్చెక్కినట్టుంది. తన వల్ల ఇద్దరి ప్రాణాలు పోయాయి అంటే తట్టుకోలేకపోతుంది ఆమె. ఏమీ అర్థం కావడం లేదు. మేడం, వీళ్ళందరూ చాలా ఉద్రేకంలో ఉన్నారు. మీరు ఇక్కడ ఉండడం ఎక్కువసేపు మంచిది కాదు అంటూ ఆ ఇన్స్పెక్టర్ కీర్తన చేతులకు సంఖ్యలు వేసి ఆమెను తీసుకుని స్టేషన్కి వెళ్ళిపోయాడు. మౌనంగా అతని వెనకాల నడిచింది కీర్తన. పోలీస్ స్టేషన్లో కూర్చుంది. కౌశిక్, రాజగోపాల్, రఘునాథ్ అన్ని రకాల ఆమె బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ అస్సలు కుదరడం లేదు. కోర్టుకి వరుసగా సెలవులు ఉండడంతో ఆమెకి బెయిల్ దొరకడం లేదు. ఆమె జైలు లోపల ఉంటే వాళ్ళు జైలు బయట ఆమె కోసం చూస్తూ ఉన్నారు, ఎప్పుడు బయటకు వస్తుందో అని. కానీ కీర్తన బలవంతంగా వాళ్ళందరినీ ఇంటికి పంపించింది. ఏం కాదు, మీరు వెళ్ళండి, ధైర్యంగా ఉంటానంటూ లోపలి ఏడుస్తున్న తన కుటుంబ సభ్యుల ముందు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే అతను ధైర్యం కోల్పోతే వాళ్ళు ఇంకా ఏడుస్తారన్న విషయం ఆమెకి బాగా తెలుసు. అందరినీ పంపించి కౌశిక్ మాత్రమే ఉండిపోయాడు అక్కడ. నువ్వు కూడా వెళ్ళిపో కౌశిక్ అంది అతని చూస్తూ. నువ్వు నా ఫ్రెండ్వే, నిన్నెలా వదిలి వెళ్తాననుకున్నావు? నోరు మూసుకుని నువ్వు లోపలుండు, నేను బయట ఉంటాను అన్నాడు. ఆ మాటకి అతని వైపు అలాగే చూస్తూ ఉందామె. కీర్తన లోపల జైల్లో ఉంటే కౌశిక్ బయటకు వచ్చినాడు. రాజగోపాల్, రఘునాథ్ కీర్తన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. చీకటి పడుతూ ఉండగా ఆదిత్య కార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఎంటర్ అయింది. కారు నుండి దిగిన ఆదిత్యను చూడగానే కౌశిక్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కౌశిక్ వైపు చూసి ఒక నవ్వు నవ్వి ఆదిత్య లోపలికెళ్ళాడు. ఆదిత్యను చూడగానే ఇన్స్పెక్టర్ గౌరవంగా లేచి విష్ చేశాడు. కీర్తన సెల్ దగ్గరకు వచ్చాడు. మోకాల పైన తల ముడుచుకొని కూర్చుని ఆమెను చూసి సెల్ చిన్నగా తట్టాడు. ఆ శబ్దానికి నిదానంగా తలెత్తి చూస్తుంది. ఎదురుగా ఆదిత్యని చూడగానే నివ్వెరిపోయింది. ఆదిత్య మాత్రం ఆమెని అలాగే చూస్తూ ఉన్నాడు. నువ్విక్కడేం చేస్తున్నావు? కోపంగా అడిగింది అతని వైపు చూస్తూ. జైలు మర్యాదలు బాగానే జరుగుతున్నాయా లేదా అని చూడ్డానికి వచ్చాను. పర్వాలేదు, ఎటువంటి లోటు లేకుండా బాగానే జరుగుతుందే అన్నాడు అతను. అంటే ఇదంతా నువ్వు కావాలని? ఆ తర్వాత మాట్లాడలేకపోయింది కీర్తన అతని వైపు కోపంగా చూస్తూ. పర్వాలేదే, చాలా తొందరగానే కనుక్కున్నావే. కొంచెమైనా మానవత్వం అనేది లేదా నీకు? నీ పంతం నెగ్గించుకోవడానికి అనవసరంగా ఇద్దరిని చంపేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? మనిషిని కాబట్టి ఎటువంటి బాధ కలగకుండా చంపాను. చూసావా, నన్ను ఎదిరించినందుకు నీ పరిస్థితి ఏంటి అనేది? ఇక్కడ జైల్లో ఉండిపోతావు.
నువ్వు నీ జీవితాంతం. ఏంటి, మెడిసిన్ నీ ప్రాణం అనుకున్నావు కదా ట్రీట్మెంట్ చేయడం. చూడు, ఇప్పుడు నీ ఉద్యోగానికి దూరంగా ఉంటావు, అర్థమైందా? ఇప్పటికైనా నేనంటే ఏంటో చాలా. నీ పంతం, కోపం, ఆవేశంలో ఎదుటి వాళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయవు కదా నువ్వు. నీ పంతం నెగ్గించుకోవడానికి ఎంతవరకైనా దిగజారుతావని తెలుసు. అప్పుడేనా? చాలా ఉంది. నువ్వు చూడ్డానికి. ముందు ముందు చూడు, ఇంకా చూపిస్తాను నీకు. ఇంతకంటే ఏం చేస్తున్నా? నన్ను జైల్లో పెట్టించావు, అంతకు మించి ఇంకేం చేయలేవు. అయినా పర్వాలేదు, నేను తొందరలోనే బయటకు వస్తాను. నీతి నిజాయితీని ఎవరూ ఆపలేరు. నువ్వు దాన్ని కొనలేవు. నువ్వు కేవలం నా మెడికల్ డిగ్రీని మాత్రమే ఆపావు. అంతకు మించి నువ్వేమీ చేయలేవు. నా సంతోషాన్ని, నా సుఖాన్ని, నా కుటుంబాన్ని నా నుంచి నువ్వు దూరం చేయలేవు. చాలా కోపంగా ఉంది కీర్తన. ఆదిత్య ఇంకేం మాటలు రాక కోపంగా అలాగే చూస్తున్నాడు. ఒక క్షణం ఆమె వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతవరకు వెనకాలే ఉండి వాళ్ళ మాటలు విన్న కౌశిక్ ఆశ్చర్యపోయాడు. ఇదంతా చేసింది ఆదిత్యనా అని. అతనికి అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఎలా ఉండేవాడు, ఎలా మారిపోయాడని మౌనంగా వెళ్తున్న అతని వైపు చూస్తూ ఉండిపోయాడు. తర్వాత 3 రోజులు వరుసగా కీర్తన జైల్లోనే ఉంది. తర్వాత బెయిల్ కోసం కౌశిక్తో సహా అందరూ ప్రయత్నించారు కానీ కుదరలేదు. ఇంట్లో వాళ్ళందరూ చాలా కష్టపడి ఆమెకి బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ అప్పటికే ఆమె 14 రోజులు జైల్లో ఉంది. అంతేకాదు, ఆమె ట్రీట్మెంట్ చేయడానికి పనికిరాదని ఆమె మెడికల్ డిగ్రీని క్యాన్సిల్ చేశారు. కేవలం ఒక మనిషికి తన మీదున్న పంతం వల్ల 2 ప్రాణాలు పోయాయన్న విషయం ఆమె అంత తొందరగా మర్చిపోలేకపోయింది. చాలా డిప్రెషన్ అయిపోయింది. దాంతో కీర్తన తన ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నుంచి బయటికి రావడం పూర్తిగా మానేసింది. ఎప్పుడు చూడు తన గదిలో ఉండి జరిగిన దాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంది. ఇలాగే ఉంటే పిచ్చిదైపోతుందని ఇంట్లో వాళ్ళు వెంటనే కౌశిక్ కీర్తనకు పెళ్లి చేయాలని ఆలోచించారు. ఆ విషయం ఆమెతో మాట్లాడారు కానీ ఆమె ఎటువంటి సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించి ఇంట్లో వాళ్ళందరూ వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అని ముహూర్తాలు పెట్టించారు. ఆ విషయం తెలుసుకున్న ఆదిత్య రగిలిపోయాడు. పెళ్లి పనులన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒకరోజు కీర్తన ఇంట్లో ఉండగా ఆమెకి ఫోన్ వచ్చింది. ముందు ఎత్తకూడదనుకుంది. అయితే చాలాసేపు రింగ్ అవుతుండడంతో దాన్ని లిఫ్ట్ చేసి నెంబర్ చూసింది. ఏదో ప్రైవేట్ నెంబర్ అని వస్తుంది. హలో అంది అనుమానంగా. ఎవరో గట్టిగా నవ్విన శబ్దం వచ్చింది. హలో ఎవరు అంది మళ్ళీ నవ్వుతున్నారు అటువైపు నుంచి. హలో ఎవరు, మర్యాదగా చెప్పండి. నవ్వడం ఏంటి, పిచ్చి వాళ్ళు అనుకుంటారు అంది ఆమె కొంచెం కోపంగా. ఎలా ఉన్నావు డాక్టర్ కీర్తన? ఓ సారీ, ఇప్పుడు నువ్వు డాక్టర్ కాదు కదా. నువ్వు డాక్టర్ కాదు, నీ చేతిలో డాక్టర్ డిగ్రీ లేదు. పాపం, నీకు మెడిసిన్ ఫీల్డ్ అంటే ఎంత ఇష్టం. అసలే ఏదో సంఘ సేవకురాల్లో అనే టైపులో బయలుదేరుతావు ప్రతి చోటుకి. ఇప్పుడు చూడు, చేతులు కట్టేసినట్టు అయింది కదా నీకు. నేను ముందే చెప్పాను నాతో పెట్టుకోవద్దని. నాతో పెట్టుకుంటే నువ్వు అస్సలు బ్రతకలేవని చెప్పినా వినకుండా నా దారికి అడ్డం వచ్చావు. ఇప్పుడు చూడు, అనుభవించు. నేను నీకు ముందే చెప్పాను ఇటువంటి పిచ్చి పనులు అస్సలు ఏమాత్రం చేయకని. కానీ నీ పొగరు, అహంకారం ఉంది చూడు, అది మామూలుగా లేదు. ఎలా ఉంది నా దెబ్బ? ఆదిత్య అంది కీర్తన చిన్నగా. వావ్, నువ్వు చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్. యు ఆర్ టూ గుడ్ బేబీ. చూసావా అసలు ఎంత బాగా కనుక్కున్నావు. అందుకే నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. అసలు కొంచెం అన్న మానవత్వం ఉందా? ఇంత చేసి నువ్వు ఏం సాధించావు చెప్పు. 2 ప్రాణాలు పోగొట్టి నీకు మనశ్శాంతిగా రాత్రిపూట నిద్రలా పుడుతుంది. కేవలం నన్ను బాధ పెట్టడానికి 2 ప్రాణాలు తీసావు. నువ్వు ఎంత దారుణం చేసావో తెలుసా? నిన్ను దేనితో కంపేర్ చేయాలి? బ్రతుకు విలువ తెలుసా నీకు? మనిషి ప్రాణం విలువ నీకేమైనా తెలుసా? నువ్వెలా చేయగలిగారు? అప్పటి ఆదిత్య వేరా నువ్వు? అప్పటికి ఇప్పటికి ఎంత మారిపోయావు. కేవలం నన్ను ఇబ్బంది పెట్టడానికి నువ్వు 2 ప్రాణాలు బలి తీసుకున్నావు. నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. ఇంత జరిగినా కూడా ఎందుకు ఆది ఇలా చేశావు? కీర్తన కళ్ళలో ఏడుపు వస్తుంది. గట్టిగా ఏడ్చేసింది ఆమె. ఎస్, అప్పటి ఆదిత్య అని నేను నీకింకా గుర్తున్నాడా? అప్పటి ఆదిత్య. కానీ నీ వల్ల అప్పుడు నా ఆది ఎప్పుడో చచ్చిపోయాడు. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. స్నేహం ముసుగులో మీరు చేసినవి నీచమైన పనులు. అటువంటి నువ్వు నన్ననే హక్కు అస్సలు లేదు. ఏమైనా చేస్తాను, ఎంతవరకైనా దిగజారుతాను. నిన్ను ఇబ్బంది పెట్టడానికి నీకు నా గురించి తెలిసిందే కదా. నా దారిలో ఎవరైనా అడ్డం వస్తే, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళంతా చూసేంత వరకు వదలను. నా కాళ్ళ కింద వేస్తే వాళ్ళని తొక్కి పడేయాలని చూస్తాను. క్రష్ చేసేస్తాను నా కాళ్ళ కింద వాళ్ళని. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అది ఎందుకు నీకింత ఈగో, ఇంత అహంకారం? అసలు నీకు ఎమోషన్స్ అనేవి లేవా? జాలి, దయ అన్నీ మర్చిపోయావా నువ్వు? మొత్తం మర్చిపోయాను. కానీ నువ్వు మర్చిపోతున్నావు. దానికి కారణం ఎవరు ఉన్నది
గుర్తు చేయనా? లేకుంటే గుర్తుందా? నీ వల్లే కదా నేను ఇలా మారిపోయింది. నన్ను అనే హక్కు నీకెంత మాత్రం లేదు. ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అసలు అర్థం కావడం లేదు అంది కీర్తన ఏడుస్తూ. ఇంకా చాలు అన్ని డ్రామాలు. మిమ్మల్ని నమ్మను నేను. అందుకే నీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేకుండా చూసుకుంటాను. ఈ మాత్రం దానికేనా? ఇంకా చాలా చాలా ఉంది నీకు చేయాల్సింది. నువ్వు ఇచ్చినవి ఏవి నా దగ్గర పెట్టుకోను. అన్నిటినీ తిరిగి ఇచ్చేస్తాను. అమ్మో, అలాగే పెట్టుకుంటే మళ్ళీ నేను లావైపోతే కష్టం కదా. సో నేను అన్నీ తిరిగి ఇచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న నీ కన్నీళ్ళని ఎంజాయ్ చేస్తూ ఉండు బేబీ. అబ్బా, నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తే చాలా హ్యాపీగా ఉంది. గుడ్ బాయ్ అని పెట్టేస్తాడు ఆదిత్య. కీర్తన ఏడుస్తూ ఉండిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.